ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 569. మీరు కనుక విజయవాడలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో చక్కని ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది బిల్డర్స్ కట్టిన రెగ్యులర్ ఇండిపెండెంట్ హౌస్ కాదండి, వాళ్ళు ఉందామని వాళ్ళు సొంతగా కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్. సో డెఫినెట్గా దీని క్వాలిటీ కానీ కట్టుకున్న తీరు కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీరు కనుక ఒక చక్కని గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాంతమైన వాతావరణంలో ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ సింగిల్ స్టోరేజ్ బిల్డింగ్ కొనుక్కుందాం అంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 194 స్క్వేర్ యార్డ్స్ అండి, అంటే అప్రాక్సిమేట్గా 4 సెంట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కట్టారు. పక్కా వాస్తు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్, అండ్ అలాగే ఇందులో మనకి 2 BHK టోటల్గా వచ్చేసి 1000 ప్లింత్ ఉందండి. సో ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ ఫ్లోర్ కట్టారు, చుట్టూ కూడా చక్కని ప్లేస్ వదిలారు, పైన కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది కూడా మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో తాడికడపలో ఉంది. సో మీరు కనుక అలాంటి ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు యాడ్ కూడా చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఇది అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో, అటు ఇటు కూడా చెట్లతో కంప్లీట్ గ్రీనరీతో చాలా బాగుంది. సో అలాంటి ఒక ప్రశాంత వాతావరణంలో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. సో ఇది వచ్చేసి తాడికడపలో ఒక గేటెడ్ కమ్యూనిటీ, అందులో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అంటే వాళ్ళు సొంతగా కట్టుకున్నారు, ఆ కట్టుకున్న హౌస్ మనకి ఇప్పుడు అమ్ముతున్నారు. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 5 to 6 years అయిందండి ఈ హౌస్ కట్టి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, చుట్టూ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్లేస్ వదిలారో. సో 4 ఏపులా ప్లేస్ వదిలారు, చక్కని కాలనీ, అలాగే మనకి చక్కని వెంటిలేషను అండ్ గాలి కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో చూడండి, ఇది వచ్చేసి మనకి హాల్ మొత్తం కూడా మనకి వుడ్ వర్క్ చేశారు, చాలా గ్రాండ్గా ఉంది. సో ఇదేంటంటే వాళ్ళు సొంత కట్టుకున్నారు కాబట్టి ఎంత రిచ్గా చేసుకున్నారు. సో ఇలాంటి ఒక ప్రాపర్టీ మనకి చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నట్టు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక మంచి క్వాలిటీ హౌస్ ఒకటి తీసుకుందాము అంటే కోటిన్నర పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కోవడం ఎందుకో, చక్కని ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాము, అది కూడా విజయవాడకి దగ్గరగా తాడిగడప లాంటి ఏరియా అంటే దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము, బెడ్ వేసుకున్నా కూడా ఎంత ప్లేస్ ఉందో. అండ్ అలాగే మనకి మొత్తం కూడా కబోర్డ్ వర్క్ చూడవచ్చు, చాలా నీట్గా చేశారు. అండ్ విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్, అండ్ ప్రతి దాంట్లో మనకి టీవీ యూనిట్ కూడా పెట్టారండి. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం రెంట్కుంటున్నారు. రెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్గా 12 నుంచి 15,000 వస్తుంది. సో మీరు ఒకవేళ కొనుక్కొని రెంట్లకి ఇచ్చుకుందాం అనుకున్నా కూడా మీకు ఎప్పుడు రెంట్లకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బాత్రూము, అండ్ అలాగే మనకి దేవుడి గది కూడా ఇచ్చారు. సో మనకి కిచెన్లోనే మనకి పక్కన ఒక దేవుడి గది ఇచ్చారు, డైనింగ్ అండ్ కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్. అండ్ మీకు క్రోకరీ యూనిట్లో కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా వుడ్ వర్క్ చేసేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మంచి కాలనీలో ఉందండి. సో డెఫినెట్గా మనకి చుట్టూ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు అలాంటి ప్రశాంత వాతావరణంలో ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అంటే మాత్రం దీన్ని మించిన హౌస్ మనకు దొరకదు. ఇది వచ్చేసి ఓన్లీ ఒక అంతస్తే ఉందండి, మేబీ మీకు కావాలంటే పైన వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఓన్లీ సింగిల్ స్టోరేజ్ బిల్డింగ్ ఇది. సో అందులో మనకి కింద వచ్చేసి మనకి 2 BHK అప్రాక్సిమేట్గా 1000 ప్లింత్ ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంది. సో కనపడుతుంది కదా. సో మనకు వచ్చేసి ఇందాక ఒక బెడ్రూమ్ చూసాము, ఇది వచ్చేసి మనకి కిచెన్లోనే మనకి చిన్న దేవుడి గది ఇచ్చారు. అండ్ ఇందులో మీరు రెనోవేషన్స్ కూడా చేసుకోక్కర్లేదండి, అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ మనకి ఇండిపెండెంట్ హౌస్. సో మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లే మనకి ఏరియాలో ఎక్కడ చూసుకున్నా సరే అపార్ట్మెంట్లు అప్రాక్సిమేట్గా 1,20,00,000 1,30,00,000 ఉంది. సో అదే ప్రైస్లో మనకి ఇండిపెండెంట్ హౌస్, అది కూడా చాలా చక్కగా కట్టింది, చాలా అద్భుతంగా కట్టిన ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకో సెకండ్ బెడ్రూమ్ అండి, చూసారు కదా. ఇందులో కూడా మనకి ప్రాపర్ స్పేస్ ఉంది, అన్నిట్లోనూ మనకి సీలింగ్స్ చేసి ఉన్నాయి, కబోర్డ్స్ చేసి ఉన్నాయి, కంప్లీట్ ఫర్నిష్డ్ అనమాట, ఫుల్లీ ఫర్నిష్డ్ ఇది. సో మీరు ఇలాంటి ఒక 2 BHK కోసం చూస్తుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. చాలామంది యాడ్ కోడ్ చెప్పట్లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మా దగ్గర more than 600 ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏ యాడ్ ఏదో మేము చెప్పలేకపోతాం. సో చూసారు కదా, చుట్టూ కూడా చాలా ప్లేస్ ఇచ్చారు, అన్నేపులా అంటే మనకి 4 ఏపులు కూడా చక్కగా ప్లేస్ ఉంది, చక్కగా మొక్కలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు, అండ్ చాలా నీట్గా ఉంది, కాలనీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో డెఫినెట్గా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.